దాని గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అండ్ సుప్రీంకోర్టు కూడా ఇవాళ అదే విషయం మీద ఈసీకే ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే తొలగించిన ఓటర్ల జాబితా ఉందో బీహార్‌లో అది బయట పెట్టండి అని చెప్పింది. దాంతో రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఆరోపణలకో లేకపోతే వాదనకో కొంత బలం చేకూరినట్టయింది. అందరూ మద్దతు కూడా కూడగట్టుకుంటున్నారు. ఇండియా కూటమి కూడా ఈ వాదనకే మద్దతిస్తుంది అనేది రకరకాలుగా చర్చ జరుగుతున్న పరిస్థితిలో అసలు రాహుల్ గాంధీ గారికి వచ్చిన డౌట్‌లేంటి? ఆరోపణలేంటి? అలా నిజంగా ఆయన చేస్తున్న ఆరోపణల్లో నిజమే ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల సంగతేంటి? ఇవన్నీ కూడా చర్చకొస్తున్నాయి కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు? గుడ్ ఈవినింగ్ అమ్మ. రాహుల్ గాంధీ లేవదీసిన అంశం చాలా వైటల్ అంశం. అక్రాస్ ఇండియా సస్పిషన్స్ ఆన్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పడుతుంది. ఏర్పడడానికి ఆయన ఏదో గాలిలో చెప్పట్లే, ఇట్లా ఓ ప్రెస్ మీట్ ఇచ్చేసి సింపుల్గా ఎలక్షన్ చోరీ అయిందని. నంబర్తో సహా 1,240 ఓట్లు మహదేవ్పురాలో జరిగాయి. 4 లక్షల న్యూ ఓటర్ లిస్ట్ యాడ్ అయ్యింది మహారాష్ట్ర ఎలక్షన్లో. బీహార్లో కూడా ఎస్ఐఆర్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రివ్యూ కింద మళ్ళీ అక్కడ మాఫియా అంటే మోడిఫికేషన్ జరుగుతుంది. ఎందుకు అంటే ఒకటి ఆయన చెప్పడానికి క్లెయిమ్ చేయడానికి రీజన్స్ ఉన్నాయమ్మా. ఒకటి డెమోక్రటిక్ నేషన్, దేశం అనేది డెమోక్రసీ మూలాలు గట్టిగా ఉన్నాయి. ఇప్పటి నుంచి కాదు, 5,000 సంవత్సరాల నుంచి ఉన్నాయి మనకు డెమోక్రటిక్ మూలాలు. ఆ మూలాలనే డెమోక్రసీనే చంపేటట్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ ఇంట్రెస్ట్తో అలైన్ అయినట్టు కంప్లీట్ ఫ్యాక్ట్ నంబర్ రూపంలో ఏర్పడుతుంది. అది ఏదో ర్యాండమ్గా చెప్పట్లే. ఒకవేళ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు 5 క్లాసిఫికేషన్ ఇచ్చారు. ఒకటి ఫేక్ ఓటర్ ఐడి అని, ఫేక్ ఇమేజెస్ అని, రైట్, బల్క్ ఓటేజెస్ అని, ఇలా 5 క్లాసిఫై చేశారు. క్లాసిఫై చేసిన దాంట్లో మోడీ మీడియా అన్నాం, నేషనల్ టీవీస్, CCTV, ఏది CNN నుంచి NDTV వరకు, టైమ్స్ నౌ, రిపబ్లిక్ టీవీ వాళ్ళు కూడా అదే మహదేవ్పుర అదే కాన్స్టిట్యున్సీలో వెళ్ళి వాస్తవానికి ఓ రూమ్లో ఓ ఫ్యామిలీ, హస్బెండ్, వైఫ్, వాళ్ళ 2 పిల్లలే ఉన్నారు, కానీ 80 మంది లేరు ఆ అడ్రస్లో. బల్కోట్ అంటే బయటికి వచ్చింది. ఇంకోటి, రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నాడు ఏమని, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకవేళ ఫెయిర్ గుండె ఉంటే ఇంటర్నెట్లో డాటా యాక్సెస్ పెట్టండి డిజిటల్ ఫార్మేట్లో. ఎపిక్ నంబర్ ఇలా ఎంటర్ అవ్వగానే బయట డీటెయిల్స్ వచ్చేయాలి అడ్రస్తో పాటు. అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు ఎట్లా. ఇంకోటి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఇప్పుడు 2 వాదనలు చూడాలి. రాహుల్ గాంధీ క్లెయిమ్ చేస్తుంది ఏంది, వీ హ్యావ్ ఎక్స్ట్రాడినరీ డాటా అని హెడ్ క్వార్టర్స్లో ప్రజెంటేషన్ పెట్టి మొత్తం దేశ ప్రజలకు తెలిసేటట్టు చేస్తున్నాడు. పార్లమెంట్ నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆఫీస్ వరకు పాదయాత్రగా ఇండియా కూటమి వెళ్ళింది, డిమాండ్ చేసింది. ఎందుకు అంటే మన డెమోక్రసీని కిల్ చేసే ప్రాసెస్లో ఉంది బీజేపీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దానికి సపోర్ట్ చేస్తుందని. ఇప్పుడు బీజేపీ క్లెయిమ్ చేస్తుంది ఏంది, రాహుల్ గాంధీకి ఒకవేళ ఏమైనా అథెంటిక్ డాటా ఉంటే మాకు అండర్ ఓత్ సబ్మిట్ చేయమని చెప్తుంది. బీయింగ్ ఎ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇలాంటి వాయిస్ రేస్ నేషన్ ఇంట్రెస్ట్లో, డెమోక్రటిక్ నేషన్ ఇంట్రెస్ట్లో ఆయన చేయాల్సిందే. దానికన్నా పెద్ద ఓత్ ఇంకేం లేదు. దేశ ప్రజల ముందు పెట్టిండు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేశ ప్రజలకి చెప్పాల్సిందే. అదేమైనా పర్సనల్ ఫైటా అంటే బీజేపీకి రాజ్నాథ్ సింగ్ కావచ్చు, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావచ్చు, అమిత్ షా కావచ్చు, వాళ్ళ దగ్గర ఏంటి ఒక క్రెడిబుల్ కౌంటర్ స్టేట్మెంట్ లేదు. మేము చేయలేదు, వాస్తవానికి ఇల్లీగాలిటీ జరగలేదు, ఎలాంటి మ్యానిపులేషన్ జరగలేదు ఓటింగ్ ప్రాసెస్లో అని చెప్పడానికి ఏమవుతుంది. ముందుకు వచ్చి డాటా ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చెప్పండి, ఆన్లైన్లో పెట్టండి, ఆ డాటా ఎంత, CCTV ఫుటేజ్తో మ్యాచ్ చేద్దాము. ఎన్ని ఓటింగ్ రేషియో అయింది, ఏది పోలింగ్ స్టేషన్లో ఈచ్ బూత్లో ఎన్ని ఓట్స్ వచ్చాయి, CCTV ఫుటేజ్తో పాటు ఓటింగ్ రేషియో చూద్దాం. మ్యాచ్ అవుతే డెఫినెట్గా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగినట్టు ఈ దేశంలో. కొన్ని ఎక్స్పెక్టెడ్ సీట్స్ ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇది చేయడానికి రీజన్ ఉందమ్మా. ఒకటి, మహదేవ్పురాలో బెంగళూరు సెంట్రల్లో మేము ఎక్స్పెక్ట్ చేసిన సీట్లు, కొన్ని డెఫినెట్ సీట్లు కూడా మాతో పోయాయి. ఎంత, జస్ట్ నారో మార్జిన్తో పోయింది అనుకుందాం. అసలు అట్లెట్లా పోతుంది అన్న దాంట్లో డీప్ డైవ్ R&D చేస్తే, మా టీం ఒకటి R&D చేస్తే ఈ ఫ్యాక్ట్స్ అన్నీ బయటికి వచ్చాయి. బయటికి వచ్చిన తర్వాత ఓ 6 months రిగరస్ ఎక్సర్సైజ్ చేస్తే నాట్ ఓన్లీ ఇన్ బెంగళూరు, ఇట్ ఈస్ అక్రాస్ ఇండియా దే ఆర్ డూయింగ్ ఇట్. కంప్లీట్ ప్రూఫ్తో సహా బీయింగ్ ఏ కాంగ్రెసీ మీడియాలో పెట్టాము. ఇప్పుడు నెక్స్ట్
బీజేపీ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిహేవియర్ చూడాలి, ఏ దిశగా దేశ ప్రజల్ని నమ్మిస్తారో. అంటే ఇప్పుడు క్రెడిబిలిటీ ఆన్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తగ్గినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దానికి చూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ ప్రాసెస్లో ఫైట్ జరుగుతుంది, వాస్తవానికి ఓట్ చోరీ జరిగింది, అది మంచి పరిణామం అయితే కాదమ్మా, ఎవ్వరికి కాదు, మీకు కాదు, నాకు కాదు. ఎందుకంటే మనం డెమోక్రటిక్ నేషన్ని ఆటోక్రటిక్ నేషన్గా మార్చడానికి ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టూల్గా మారింది బీజేపీకి అన్న వాదనకి ఆన్సర్ దేశ ప్రజలకు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. బీహార్లో జరుగుతుంది, బీహార్ ఎలక్షన్స్కి ముందే మేము బయట పెట్టాము, ఇప్పుడు అక్కడ ఓ ర్యాలీ జరగబోతుంది, యువతను తోడుగా తీసుకెళ్ళి ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ముందు ధర్నా చేయబోతున్నారు. రాష్ట్ర ప్రజలకు తెలిసేటట్టు, బీహార్ రాష్ట్ర ప్రజలకు తెలిసేటట్టు చేయబోతున్నారు రాహుల్ గాంధీ. ఇప్పుడు ఏదైతే బీజేపీ వాస్తవానికి కొన్ని ఇప్పుడు ఈ ఫ్యాక్ట్ ఇవన్నీ కౌంటర్ కాకుండా మనకు మీకు గుర్తుందో లేదో ఇస్ బార్ 400 పార్ అన్నారు మోడీ గారు, గుర్తుందా? 400 పార్ కాలేదు, కంగు తిన్నారు. జస్ట్ 25 సీట్స్తో దే ఆర్ ఇన్ పవర్. నిజంగా ఒకవేళ అలాంటి ఓట్ చోరీయో ఇంకేదో జరుగుంటే వాళ్ళు అన్నట్టుగా 400 పైన స్థానాలే వచ్చాయి కదా, ఎందుకు తక్కువగా వచ్చాయి వాళ్ళ ఆ ప్లాన్ నాయకుల వాదన. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు వాళ్ళు ఆ ప్లాన్లోనే ఉన్నారమ్మా. కాకపోతే మోడ్ ఆఫ్ ఆపరేషన్ అనేది బయటికి రాకుండా చేయడంలో వాళ్ళు విఫలమయ్యారు, కానీ కొన్ని దగ్గర సక్సెస్ అయ్యారు. దాంట్లో ప్రాసెస్ ఈ మాదేవపుర సీట్స్ కావచ్చు, మహారాష్ట్ర ఎలక్షన్స్ కావచ్చు. సో ఇవైతే ఎక్కడైతే సక్సెస్ అయ్యారో అది మేము దేశ ప్రజల్లో పెడుతున్నాము, రైట్? ఆ కాన్ఫిడెన్స్తోనే వాళ్ళు క్లెయిమ్ చేశారు ఇస్ బార్ 400 పార్ అన్నది. వీళ్ళ హిడెన్ ఎజెండా ఉంది, చాలా పెద్ద పర్పిట్రేషన్ అమ్మా ఇది, చాలా పెద్ద మాఫియా సిండికేట్ నడిచింది, కానీ అది మంచిది కాదు. ఇది ప్రజల రైట్ని హరిస్తుందమ్మా. వన్ రైట్, ఓట్ అంటే ఎంత పవిత్రమమ్మా, ఎంత పవిత్రంగా యూజ్ చేస్తే దేశ నిర్మాణానికి పనికి వస్తుంది అది. అలాంటి ఓట్ని థెఫ్ట్ చేశారు ఎవరు? బీజేపీ గవర్నమెంట్. ఇదైతే నింద రాహుల్ గాంధీ గారు వేస్తున్నారు, గవర్నమెంట్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీవీప్యాట్ రేషియోలలో ప్రింట్ అయింది, ఓట్ ప్రింట్ అయింది, రేషియో ఎంత, సీసీటీవీ ఫుటేజ్ ఉంది మీ దగ్గర, అన్ని రిలీజ్ చేయండి. కానీ మీరేదైతే మహదేవ్పూర్ గురించి మాట్లాడుతున్నారు, మహదేవ్పుర ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాము. అదే బెంగళూరులో 4 సెగ్మెంట్లు కాంగ్రెస్ కూడా గెలిచింది, 4 సెగ్మెంట్లు బీజేపీ గెలిచింది. మరి దాన్ని ఏమంటారు? ఈ సీట్ మహదేవ్పుర సీట్ ఈస్ డెఫినెట్ సీట్ ఫర్ ది కాంగ్రెస్. ఆ సీట్ మాకు రాకపోయేసరికి మేము ఆ ఎక్సర్సైజ్ చేసాము. ఇప్పుడు ఇందాక చెప్తున్నా చూడండి అమ్మా, మనం స్ట్రాంగ్ సాధించుకోవాలంటే బీజేపీ చేసింది ఓ అప్రోచ్ పెట్టుకుంది, అది అప్రోచ్లో ప్రాసెస్ మొదలుపెట్టింది, కానీ అనివార్య మొత్తం ఒకటేసారి చేయలేకపోయారు వాళ్ళు, కానీ వాళ్ళు చేసిన దాంట్లో మాత్రం సక్సెస్ అయ్యారు అన్న కోణంలోనే చెప్తున్నాను నేను తప్ప ఇంకోటి. ఇప్పుడు మీరు అడుగుతున్నారు చూడండి క్వశ్చన్, చేస్తే మళ్ళీ తెలంగాణ వాళ్ళకి ఎలా వస్తుంది? తెలంగాణ బీజేపీ రావాలి, అక్కడ కూడా బీజేపీ రావాలి. క్రైమ్ చేసేటప్పుడు ఫ్రీ హ్యాండెడ్గా నేను దొరికిపోవాలని ఎవరు చేయరమ్మా. అక్కడక్కడ ఇప్పుడు ఇదంతా శాంపుల్ థియరీయే. తెలంగాణ, కర్ణాటక ఓట్ రేషియో స్ట్రాంగ్, బలమైన డిజైర్ టువర్డ్స్ కాంగ్రెస్ ఉంది కాబట్టి బ్రేక్ చేయలేకపోయారు. మీరు చరిత్ర చూడండి, సిన్స్ ఇండిపెండెన్స్ మీరు సౌత్ ఇండియాలో బీజేపీ మనగడ లేదమ్మా, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే. కానీ తెలంగాణలో దే ఆర్ బింగింగ్. ఏపీలో గుడ్ గవర్నెన్స్లో జగన్ గారి రాష్ట్రం ఏమో నంబర్ 1లో ఉంది, కానీ హీ లాస్ట్ ఇట్. కొన్ని సస్పీషియస్ అవిట్ల మీద కూడా ఉన్నాయి. ఈ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది, ఓ బాధ్యత ఉంది, దేశ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎలా చెప్తారు? మీరు వచ్చి నంబర్స్ రూపంలో చెప్పమని చెప్పట్లే, మీరు రికార్డెడ్ డాటా ఉందిగా, ఆ డాటా రిలీజ్ చేయండి. లేదు ఆన్లైన్లో ఇంటర్నెట్లో ఓ వెబ్సైట్ క్రియేట్ చేయండి, జస్ట్ లైక్ హాల్ టికెట్ నెంబర్ కొట్టంగానే అడ్రస్ అన్నీ వచ్చేటట్టు, మీరు ఎపిక్ నెంబర్ కొట్టంగానే అడ్రస్ అవన్నీ పెట్టండి, రైట్? ఇప్పుడు ఇది ఈ ప్రాసెస్, ఈ క్రైమ్ అయితే అయిపోయిందమ్మా, ఫేట్ గాట్ అకంప్లిష్డ్. నెక్స్ట్ ఏంటి అంటే, నెక్స్ట్ కాంగ్రెస్ డిమాండ్ ఏంటంటే, మేక్ షూర్ యు ఆర్ లింకింగ్ యువర్ ఆధార్ విత్ ఎపిక్ నంబర్. ఓటర్ ఐడి కార్డ్తో లింక్ చేయండి. ఒక్క ఆధార్ ఉన్నట్టు ఈ దేశంలో ఒక్క ఓటర్ కార్డు ఉండేటట్టు చూద్దాం. ఓల్డ్ సిటీలో ఓవైసీ నుంచి నేషన్లో బీజేపీ ఎట్లా గెలుస్తుందో చూద్దాం. సో ప్రవీణ్ గారు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు వింటూనే ఉన్నారు, పార్లమెంట్లలో కూడా దాని గురించే చర్చ జరుగుతోంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు చేసిన ఆరోపణలు నిజంగా ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయని దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు నగేష్ గారు చెప్పినట్టు ఉట్టిగా ఏం గాల్లో చెప్పలేదు, ఆధారాలతో సహానే రాహుల్ గాంధీ గారు ఈ విషయాలన్నీ బయట పెట్టారు. బీజేపీ ఒక పక్క